First of all, Andiriki Namaskaram Hyderabadi. Oh, Talia! इतना ही आता है मुझे तेलुगु. But yeah, your question is that of course it was fun being part of this universe, and it's the next chapter of Maddock horror comedy universe. It's called Thama, and Thama is the head of Betal. We have this folklore that we've used in our film. तो बेताल का हेड जो होता है वो थामा होता है. And it was fun working with Rashmika for the first time, and with Maddock for the second time, and coming to promote my film for the first time in Hyderabad. The energy of the filmmakers, the actors, I really like the films that we made in this part of the country, and it's very intoxicating. So it's a pleasure being here. नेशनल क्रश के साथ, खूबसूरत लड़की के साथ, चावा इतना चांद के साथ इतना हॉट रोमांस, लाइक कैसे लगा? टेम्परेचर बढ़ाना पड़ा, मतलब एसी ज़्यादा लगाना पड़ा सेट में, क्या हुआ था? ऑफ कोर्स एसी यहाँ पर ज़्यादा होना चाहिए, और तभी वो लाइट बार बार बंद कर रहे थे क्योंकि बहुत ज़्यादा हॉटनेस हो रहा था इधर. That's why the switching of the lights. But it was fun working with Rashmika. She's a very spontaneous actor and brilliant performer, not an actor, also as a dancer. So it's all about the energy. She's a brilliant human being. अगर इंसान अच्छा होता है तो उसका काम करके और अच्छा लगता है. And it happened with Rashmika. So it was fun working with her. So रश्मिका जी आप बताइए, లైక్ ఇది మీ రెండో సినిమా. చావాతో ఆల్రెడీ ఈ ప్రొడక్షన్ హౌస్తో మీరు ఇంతకుముందు చేయడం జరిగింది. అగైన్ మళ్ళీ ఇంకొక సినిమా ఈ యూనివర్స్లోకి అడుగు పెట్టేశారు. ఎలా అనిపిస్తుంది? బికాజ్ ఇట్స్ ద బిగ్గెస్ట్ యూనివర్స్. వెయిట్ చేస్తూ ఉంటారు జనాలు, ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక ఫిలిం వస్తుందంటే మ్యాడాక్ ఫిలిమ్స్ నుంచి. సో వాట్ యూ సే? మ్యాడాక్ హారర్ కామెడీస్లో అన్ని ఫిల్మ్స్ చాలా కాన్సెప్ట్ పెట్టి, చాలా స్టోరీలు ఇంపార్టెన్స్ ఇచ్చి, పర్ఫార్మెన్సెస్ అంత అమేజింగ్ ఉండి చేశారు ఇప్పటిదాకా. సో ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ సారీ ఏంటండి? సారీ, ద ప్రాబ్లమ్ ఈజ్ కొంచెం జరగండి మీరు, బికాజ్ అది కొంచెం డిస్టర్బింగ్గా ఉంది బ్యాక్ సైడ్. యా ప్లీజ్. సో ఇవన్నీ జరిగేటప్పుడు మన పైన కూడా అంత రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. మనం అంత పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి. మనము అంటే ఇదొక యూనివర్స్ కదండి. దే ఆర్ జస్ట్ క్రియేటింగ్ దిస్ హోల్ యూనివర్స్ టుగెదర్, అండ్ క్యారెక్టర్స్ ఇంకొక ఫిల్మ్ నుంచి మన ఫిల్మ్కి రావడం, మన ఫిల్మ్ నుంచి ఇంకొక ఫిల్మ్కి వెళ్ళడం. సో ఇట్స్ లైక్ అ ఫుల్ యూనివర్స్ గెటింగ్ క్రియేటెడ్, అండ్ మనలోనే అంత రెస్పాన్సిబిలిటీ పెట్టారు, అంత అంటే కాన్ఫిడెన్స్ పెట్టారు మనలోని. సో ఇట్ వాజ్ రియలీ నైస్. ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు డూ అ గుడ్ జాబ్ విత్ ఇట్, అండ్ థ్యాంక్ యూ మ్యాడాక్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ, అండ్ ఐ హోప్ వీ హవ్ మేడ్ దెమ్ ప్రౌడ్. ఎట్ ద సేమ్ టైం ఇప్పటివరకు చాలా బ్యూటిఫుల్గా చూసిన రష్మికని ఇప్పుడు మేము చాలా అంటే యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా చూస్తున్నామేమో అనిపించింది. చాలా ఉన్నాయి సీన్స్. ఎలా మేనేజ్ చేశారు మీరు దాన్ని? అంటే మనము నాకేం అనిపించింది అంటే, ఐ హ్యావ్ బిన్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ సో మెనీ ఇయర్స్, కానీ ఇన్ని ఇయర్స్ మమ్మల్ని చూసి ఆడియన్స్ కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి, ఆడియన్స్ కూడా మనము ఏదో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తోటి రావాలని ఐ పర్పస్లీ ఐఎమ్ చూసింగ్ స్క్రిప్ట్స్ విచ్ ఆర్ సో డిఫరెంట్. ఒక్క ఫిల్మ్లో మహారాణి అయితే, ఇంకొక ఫిల్మ్లో గర్ల్ నెక్స్ట్ డోర్ అయితే, ఇంకొక ఫిల్మ్లో వ్యాంపైర్ అవడం. ఇట్స్ అ కాన్షియస్ డిసిషన్, and I hope I'm doing a good job, because when audience come to watch me in the theatre, I want them to be surprised, and I hope I can keep surprising them for the rest of my life. మేము వెయిట్ చేస్తూ ఉంటాం, రష్మిక గారు ఒక సర్ప్రైజ్ తీసుకొస్తారు, దాన్ని బ్లాక్ బస్టర్ చేసేద్దామని మేము వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఆయుష్మాన్ జీ ఆ బతాయే, లైక్ అఫ్ కోర్స్ యూ డన్ అ ఫెంటాస్టిక్ ఫిలిమ్స్. ఇక్కడ కూడా హైదరాబాద్లో, తెలుగులో, తమిళ్లో ప్రతి ప్లేస్లో మిమ్మల్ని లవ్ చేస్తూ ఉంటారు. ద వే లైక్ అంటే మీరు చూస్ చేసే విధానం, కాన్సెప్ట్స్ని, స్క్రిప్ట్స్ని, దాన్ని మీరు మా వరకు తీసుకొచ్చే విధానం అద్భుతంగా ఉంటుంది. బట్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్, లైక్ ఈ ఫిలిం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? వెన్ యూ హర్డ్ ద ఫస్ట్ లైక్ స్టోరీ విన్నప్పుడు, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? I was totally blown away. It's very important that every Indian story should be related to a folklore, should be very Indianized and cultured. And Maddock has that knack of doing that. They Indianize all the stories. That's why Thama is very important. As I said earlier, that it's related to the folklore of the country. And we also shot in Tamil Nadu, Ooty,
some certain sequences running in the forest, and all the forest part is in Ooty, and some of the shots are in Delhi and some are in Bombay. So it's actually like a full pan-India film. So we shot in like 3 locations in our film. So it was very exciting. And apart from that, you were asking about the concepts and everything. Sir, Yeah, always look out for new concepts in every film. Always look out for disruption. इसमें भी कुछ अलग है, जैसे मेरी बाकी फिल्मों में होता है, and बहुत exciting है. या सही में बोले आप, मतलब इस बार कुछ अलग है, कुछ बढ़िया है. सो और भी ज़्यादा रिस्पॉन्सिबिलिटी भी है क्योंकि ये यूनिवर्स है. सो लाइक डू यू प्रिपेयर फॉर द लाइक कुछ प्रिपरेशन होता है क्या सर? आई नो लाइक एवरीबडी नोज यू आर फैंटास्टिक, यू आर वर्सटाइल, बट अगेन लाइक दिस काइंड ऑफ बिग फिल्म्स, कुछ इस रोल का लिए, आलोक का लिए कुछ हुआ क्या? आलोक जो है वो एक कॉमन मैन है, साधारण सा लड़का है, लेकिन जो उसके साथ अनकॉमन चीज़ें होती हैं फिल्म के अंदर, दैट्स वेरी एक्साइटिंग. इसमें एक्शन मैंने पहली बार इतना ज़्यादा किया है. केबल वर्क, वायर वर्क, जंपिंग फ्रॉम वन बिल्डिंग टू द अदर. I've never done that in real life or in the films also. So this is the first time I've done this. Mostly मेरी films fantastical नहीं होती हैं, बहुत ही simple story होती है, middle class stories होती हैं. ये भी middle class है, but it's fantastical for the first time. So it's very new to me. राइट सर, स्पेशली आपका स्माइल इतना खूबसूरत है, इतना ब्यूटीफुल है, लेकिन वहाँ पर देखेगा तो फिर 2 दांत, थोड़ा सा राजमा खाने में थोड़ा सा मुश्किल होगा, सांबार राइस खाने में भी मुश्किल है. सो अगर ऐसा कुछ सुपर नेचुरल पावर आपको मिले तो आप क्या करोगे? क्या करोगे या क्या खाओगे? दोनों आंसर कर सकते हो आप. यार मैं बहुत क्या खाओगे बेटर? आई एम वेरी कंटेंटेड एज अ पर्सन. तो सुपर नेचुरल मुझे पावर चाहिए ही नहीं. सच में, आई डोंट नीड एनी सुपर पावर. आई थिंक व्हाटएवर हैज हैपेंड टू मी, गॉड हैज बीन रियली काइंड. आई एम फुल ऑफ ग्रैटिट्यूड एंड लाइफ इज ब्यूटीफुल. सो आई डोंट नीड एनी. आई थिंक दिस इज लाइक अ सुपर पावर. आई एम नॉट सुपरमैन, आई एम आयुष्मान. सो इट्स जस्ट लेट्स कीप इट लाइक सर दैट. यू ऑलरेडी पावरफुल एक्टर सर. Thank you. इम्पैक्ट तो एकदम बढ़िया रहता है, हमेशा याद रहता है. सर रश्मिका, फॉर यू लाइक अगर आपको कुछ सुपर नेचुरल पावर्स मिले तो आप क्या करोगे? నాకు సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తే అంటే అందరు పెయిన్ తీసేస్తా. మైక్ ఏం జరుగుతుందయ్యా, వీళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ వచ్చినట్టున్నాయి. వాట్ హ్యాపెండ్? ఆడియో రావట్లేదా? ఇప్పుడే రాలేదా? ఇంతకు ముందు కూడా రాలేదా? అంతేనా? మీకు ఎవరికి రాలేదా? మరి ఇప్పటి వరకు చెప్పలేదే మీరెవరు? ఒక్క నిమిషం ప్లీజ్, వాల్యూమ్ చెక్ చేయండి మీడియాకి. సౌండ్ చెక్ 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 చెక్. am I audible? ఇంకా మాట్లాడచ్చా? మిమ్మల్ని మీ బ్రైట్నెస్ వల్లే అండి ఇదంతా జరుగుతుంది. ఇంత అందంగా ఉంటే పెట్టకండి సౌండ్ గైస్. బికాస్ ఆఫ్ ద బ్యూటీ ఇదంతా జరుగుతుంది. చలో ఓకే, సౌండ్ అభి भी नहीं आ रहा है, चलेगा. యా ठीक है. चलो रश्मिका, वी पॉज समवेयर. मुझे मैं तो भूल गई. You have superpower. I think the moment is gone. So let's just move on. No. మీరు ఆన్సర్ చేయాల్సిందే, దాని తర్వాత మనం ఇంకో క్వశ్చన్లోకి మూవ్ ఆన్ అవుదాం. సూపర్ పవర్స్ ఉంటే I think I would have taken the pain out of everyone. ఓ I would create a world with no ఐ pain. విష్ తొందరగా సూపర్ పవర్స్ రావాలని కోరుకుంటున్నాను నేను. అండ్ నా ఐ రిక్వెస్ట్, టీజర్లో ఏదైతే 100 years you know that 100 साल, అది ఆ ఒక్కసారి రీక్రియేట్, एक बार रिक्रिएट हो जाए यहाँ क्या पर था वो? हैदराबाद ऑडियंस के लिए, तेलुगु रह ऑडियंस के पाओगे लिए. मेरे बिना 100 साल तक? 100 साल तो एक पल के लिए भी नहीं. 100 साल क्या? एक पल के लिए भी Let's say it नहीं. again, let's say Okay. You give us cue. Yeah. एक्शन. रह पाओगे मेरे बिना 100 साल तक? 100 साल क्या? एक पल के लिए भी नहीं. That's it. कुछ तो मुझे I एक्सप्रेशन देखना. said, see, that's what they were saying. Wow. You can't hear anything. ఆవిడ కళ్ళతోనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, అదే చాలా అనమాట. అవును, film లో చూడండి. ఖచ్చితంగా. సో ఫైనలీ धमाका होने वाला है, धामाका होने वाला है इस दिवाली को. So what do you say sir? At least one word in Telugu. అందరూ అందరూ 21st అక్టోబర్ కి 21st అక్టోబర్ కి థియేటర్ కి రండి. బ్లెస్ చేయండి, బ్లెస్ట్ చేయండి. బ్లాస్ట్ చేసుకుందాం. బ్లాస్ట్
చేసుకుందాం. పర్ఫెక్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం లేదు, యూ జస్ట్ అనౌన్స్ ద డేట్ అండ్ అఫ్ కోర్స్ ఎవ్రీబడి నోస్, ఎవ్రీబడి సేవ్డ్ ఇట్, బట్ అగైన్ ఐ వాంట్ యూ టు సే. మీరందరు ఇక్కడ ఉన్నారు, సారీ చాలా డిస్టర్బెన్స్ అవుతున్నాయి, చాలా మందికి వినపడట్లేదు, సో అపాలజీస్ ఫ్రమ్ ఆ టీమ్. మన సినిమా థామా 21st October రిలీజ్ అవబోతుంది. మీరు అందరూ థియేటర్స్కి వచ్చి మనకి బ్లెస్ చేయండి, సపోర్ట్ చేయండి, అండ్ ఐ హోప్ వీ ఎంటర్టైన్ యూ విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. రైట్, రాజ్మా చావల్ తిన్నా లేకపోయినా, సాంబార్ రైస్ తిన్నా లేకపోయినా, యూఆర్ ఇన్ హైదరాబాద్, బిర్యానీతో ఖాకే जाओ यार प्लीज. मेरा नवरात्रि चल रहा तो आई हैड लाइक हैदराबादी वेजिटेरियन प्लेट. I just had Andhra that. Telugu. ओ वेजिटेरियन यस. Just ठीक है, for वेज बिरयानी. 5 more days. Otherwise, I'm a non-vegetarian. बट आते रहिए, ऐसा ही ब्लॉकबस्टर्स लेके आते रहिए. सो थैंक यू सो मच, विश यू गुड लक फॉर योर फिल्म. वी ऑल आर ईगरली वेटिंग फॉर 21st दिवाली सेलिब्रेट करें आपके साथ. सो खा రెడ్ ఓకే. Thank you so వన్ much. ఫైనల్ Thank you. పిక్చర్ కోసం ఐ రిక్వెస్ట్ ఏషియన్ సునీల్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, జాన్వీతో కలిసి. జాన్వీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో అలాంగ్ విత్ హాయ్ సునీల్. సార్ ఒక మీడియా పిక్చర్ కోసం సార్, నాట్ ఫర్ ద స్పీచ్ సార్. ఐ నో సునీల్ జీ, యా అఫ్ కోర్స్ ఇది తెలుగు ధమాకా. వై ఐ డోంట్ నో, సంథింగ్ హ్యాపెన్ టు This హిమ్. was like some 10 minutes late. on his own trip. समथिंग हैपन टू हिम. ये ट्रेलर पे होना चाहिए था या फिर जब गाना चलता है तब होना चाहिए था. वो तो भूल गया. ठीक है, जानवी फॉर वन पिक्चर. Thank you Ayushman ji, thank you so much once again and wish you good luck, and thank you Rashmika ji, and thank you Janvi ji, thank you so much. And yes, and thank you media for your support. Okay, one more picture.